మనం రోజూ ఎదుర్కొనే ఒక అనుభవం గురించి మాట్లాడుకుందామా? తప్పకుండా. అంటే ఎవరైనా మనల్ని ఒక మాట అంటారు, ఆ, లేదా ఒంట్లో ఎక్కడో ఒక నొప్పి మొదలవుతుంది. ఆ బాధ, ఆ కోపం. మనమే అన్నంతగా ఫీలైపోతాం. కరెక్ట్. మనల్ని పూర్తిగా కమ్మేస్తుంది కదా? అయితే ఒక చిన్న ప్రశ్న. ఒకవేళ ఆ బాధ, ఆ కోపం, ఆ ఆలోచనలు నిజానికి మనవి కాకపోతే? హ్మ్, ఇక్కడే ఉందసలు విషయం. ఈ ఒక్క ప్రశ్నతోనే ఈరోజు మన చర్చ మొదలవుతుంది. అవును. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం బౌద్ధ బోధనల్లోంచి వచ్చింది. ఒక చిన్న సూత్రం, న తుంహాక. న తుమ్హాకా. దాని అర్థం అది నీది కాదు. మనకు అందిన సోర్సుల్లో ఈ చాలా లోతైన విషయాన్ని ఒక సింపుల్ కథ ద్వారా వివరించారు. కథతో పాటు మన రోజువారీ సంబంధాలకు. అవును, మన సంబంధాలకు ఎలా అప్లై చేసుకోవాలో చెప్పే కొన్ని ప్రాక్టికల్ పద్ధతులు కూడా ఉన్నాయి. ఈ సూత్రం చూడ్డానికి చాలా చిన్నదిగా అనిపించినా ఇది మన అనుభవాల పట్ల మన యాంగిల్ని పూర్తిగా మార్చే శక్తి కలది. సరే, అయితే దీన్ని కొంచెం లోతుగా విడమరిచి చూద్దాం. ఆ, అసలు ఈ అది మీది కాదు అనే ఐడియా వెనుక ఉన్న కథ ఏంటి? హ్మ్, దాన్ని మన జీవితంలోకి, ముఖ్యంగా మనుషులతో మనకున్న గొడవల్లోకి ఎలా తీసుకురావాలి? హ్మ్, అసలిది నిజంగా వర్కౌట్ అవుతుందా తెలుసుకుందాం. మంచిది. ముందు కథతో మొదలు పెడదాం. హ్మ్, ఈ సంఘటన శ్రావస్తి నగరంలోని జేతవనం అనే ఒక తోటలో జరుగుతుంది. ఆ వాతావరణాన్ని ఊహించుకోవడం ముఖ్యం. అదొక ప్రశాంతమైన ప్రదేశం. పెద్ద పెద్ద చెట్లు, వాటి కింద రాలిపడిన ఎండుటాకులు పుల్లలతో నిండి ఉంది. అంటే ప్రకృతి అంతా చాలా సహజంగా ఉంది. కానీ అలాంటి ప్రశాంతమైన చోట కూడా ఒక శిష్యుడి మనసు మాత్రం అగ్నిపర్వతంలా ఉంది. సరిగ్గా. కరెక్ట్. ఆ రోజు సాయంత్రం ఆ శిష్యుడు చాలా డల్గా, భారమైన మనసుతో బుద్ధుడి దగ్గరకొస్తాడు. హ్మ్, ఆయనతో ఇలా అంటాడు, హ్మ్, గురూగారు, నా మనసు అస్సలు ప్రశాంతంగా లేదు. హ్మ్, ధ్యానంలో కూర్చుందామంటే ఎప్పుడో జరిగిన అవమానాలు, పాత జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. హ్మ్. నన్ను ఎవరో అన్న మాటలు పదే పదే చెవిలో వినిపిస్తున్నాయి. శరీరంలో నొప్పులు కూడా. అవును, ఒంట్లో నొప్పులు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఇవన్నీ నావి అని ఫీల్ అవుతూ నేను చాలా సఫర్ అవుతున్నాను అని చెప్తాడు. ఈ సమస్య మనలో చాలామందికి తెలిసినదే. ఆ బాధను, ఆ ఆలోచనను నేను, నాది అని ఓన్ చేసుకోవడం వల్లే అసలు సమస్య మొదలవుతుంది. ఆ శిష్యుడు ఆ ఫీలింగ్స్తో పూర్తిగా ఐడెంటిఫై అయిపోయాడనమాట. ఆ ఇక్కడే బుద్ధుడి స్పందన చాలా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన ఎలాంటి మంత్రాలు చెప్పలేదు, పెద్ద పెద్ద ఫిలాసఫీలు వివరించలేదు. ఆయన చాలా సింపుల్గా, శక్తివంతంగా స్పందించారు. ఒక్క నిమిషం. అంటే బుద్ధుడు ఆ శిష్యుడి సమస్యను అసలు పట్టించుకోకుండా ఎక్కడో నేలమీద పడి ఉన్న ఎండు పుల్లల గురించి అడిగారా? ఇది చాలా వింతగా అనిపిస్తోంది. దాని వెనుక ఉద్దేశమేమై ఉంటుంది? అక్కడే ఉంది అసలు విషయం. బుద్ధుడు ఆ ఎండు పుల్లలను, ఆకులను చూపిస్తూ ఇలా అడిగారు. ఇప్పుడు ఊరి నుండి ఒక వ్యక్తి వచ్చి ఈ ఎండు పుల్లలన్నిటినీ పోగుచేసి నిప్పుపెట్టి కాల్చేస్తే ఆ నువ్వు ఏడుస్తావా? అయ్యో, నన్ను కాల్చేస్తున్నారు, నాకు కాల్తుంది అని అరుస్తావా? అవునా? అవును. ఈ ప్రశ్న ద్వారా ఆయన సమస్యను నేరుగా టచ్ చేయకుండా ఆ సమస్యతో ఆ శిష్యుడికి ఉన్న సంబంధాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆ ఇప్పుడు అర్థమవుతోంది. దానికి ఆ శిష్యుడు ఏమన్నాడు? సహజంగానే ఆశ్చర్యపోయి ఉంటాడు. అవును. అతను వెంటనే, లేదు స్వామీ, నేనెందుకేడుస్తాను అన్నాడు. ఎందుకంటే ఆ పుల్లలు, ఆకులు నేను కాదుగదా, అవి నాకు సంబంధించినవి కావు, అవి కేవలం అడవిలో ఉన్న వస్తువులు అని సమాధానమిచ్చాడు. ఆ సమాధానంలోనే తన సమస్యకు పరిష్కారం దొరికినట్లుంది. ఆ పుల్లలు నేను కాదు అని అతనికి క్లియర్గా తెలుసు. సరిగ్గా. అప్పుడు బుద్ధుడు ఆ పోలికను ఉపయోగించి అసలు విషయాన్ని చెప్పారు. చూశావా, ఎలాగైతే ఆ పుల్లలు నీవి కావో, అలాగే నీ ఆలోచనలు కూడా నీవి కావు. ఆలోచనలే కాదు, నీ మనసులో వచ్చే ఆలోచనలు, శరీరంలో కలిగే నొప్పులు, ఇతరుల అన్న మాటలు, ఇవేవి కూడా నిజానికి నీవి కావు. అవి కూడా ఆ అడవిలోని ఎండు పుల్లలలాంటివే. అంటే అవి వస్తాయి, పోతాయి. అంతే. మనం పొరపొరపున వాటిని గట్టిగా పట్టుకుని ఇది నాది, ఈ బాధ నాదే, ఈ అవమానం నాకే జరిగింది అని అనుకోవడం వల్లే అసలు బాధ. ఆ పట్టు వదిలేస్తే ఆ పుల్లలు కాలిపోతే మనకు నొప్పి కలగనట్లే. సరిగ్గా. ఈ ఆలోచనలు కూడా నిన్నేమీ చెయ్యలేవని చెప్పారు. వావ్! అంటే మన ఫీలింగ్స్ని, థాట్స్ని మన ప్రాపర్టీలా కాకుండా బయట వస్తువులా చూడాలన్నమాట. ఇది వినడానికి చాలా సింపుల్గా ఉన్నా చాలా లోతైన విషయం. నిజమే. సరే, ఈ కథ బావుంది. కానీ దీన్ని మన రియల్ లైఫ్ సంబంధాలకు, ముఖ్యంగా గొడవలకు ఎలా అన్వయించుకోవాలి?
ఎవరైనా మనల్ని తిడుతున్నప్పుడు ఈ తిట్లు నావి కావు, ఇవి ఎండుపుల్లలు అనుకోవడం అంత ఈజీ కాదు కదా. అస్సలీజీ కాదు. అందుకే మన సోర్సుల్లో కొన్ని ప్రాక్టికల్ పద్ధతులిచ్చారు. మొదటిది అవతలివారి కోపాన్ని డీల్ చేసే విధానం. ఓకే. సాధారణంగా ఎవరైనా మన మీద అరిస్తే మనం వెంటనే దాన్ని పర్సనల్గా తీసుకుంటాం. నన్ను అంత మాట అంటాడా అని మన అహం దెబ్బతింటుంది. వెంటనే మనం కూడా ఎదురుదాడికి దిగుతాం. అవును. ఆఫీస్లో బాస్ లేదా ఇంట్లో మన పార్ట్నర్ కోపంగా ఏదైనా అన్నారనుకోండి, వెంటనే మన మైండ్లో ఒక యుద్ధం మొదలవుతుంది. కాని ఈ నతుమాకా సూత్రం ప్రకారం అప్పుడెలా ఆలోచించాలి? అప్పుడు ఇలా అనుకోవాలి. ఈ కోపం, ఈ మాటలు నావి కావు. నావి కావు. ఇవి వారి మానసిక స్థితికి, వారి స్ట్రెస్కి సంబంధించినవి. ఆ మాటలు కేవలం గాల్లో ప్రయాణిస్తున్న సౌండ్ వేవ్స్ మాత్రమే. వాటిని నేను నాలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ మన సోర్స్లో ఒక మంచి పోలిక ఉంది. అవతలి వ్యక్తి కోపమనేది మండుతున్న నిప్పుకణిక లాంటిది. ఓ, నిప్పుకణిక. అవును. అది వారి చేతిలో ఉంది. మనం దాన్ని మన చేతిలోకి తీసుకుంటేనే మనకు కాలుతుంది. లేదంటే అది వారితోనే ఉండిపోతుంది, మనల్ని ఏమీ చేయలేదు. అంతే. కాని ఇది వినడానికి బావుంది. అవతలి వ్యక్తి మనల్ని రెచ్చగొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు మనం స్పందించకపోవటం వాళ్లని ఇంకా రెచ్చగొట్టే ప్రమాదం లేదా? ఇదొక రకంగా సమస్య నుండి పారిపోవడం లాంటిది కాదా? చాలా మంచి పాయింట్. ఇక్కడ స్పందించకపోవడమంటే నిస్సహాయంగా ఉండిపోవడం కాదు, లేదా పారిపోవడం కాదు. ఎమోషనల్గా రియాక్ట్ అవ్వకుండా స్పృహతో రెస్పాండ్ అవ్వడం. అంటే ఆలోచించి స్పందించడం. అవును. వారి కోపాన్ని మనం మన కోపంగా మార్చుకోకుండా ఉండడం. అలాంటప్పుడు మనం ఇంకా క్లియర్గా, అవసరమైతే గట్టిగా కూడా మాట్లాడగలుగుతాం. కాని అది ఆవేశంతో కాదు, ఆలోచనతో వస్తుంది. వారి కోపం అనే నిప్పును మనం తీసుకోపోతే ఆ గొడవకు ఆజ్యం పోసే ఆస్కారమే ఉండదు. అంటే అవతలివారి కోపాన్ని మనం ఒక వస్తువులా చూడాలన్నమాట. దాన్ని మనం తీసుకోకుండా ఉంటే సరిపోతుంది. ఈ ఐడియాకి సంబంధించి సోర్స్లో ఇంకేమైనా ఆసక్తికరమైన ఉదాహరణలున్నాయా? ఉంది. ఇది కూడా బుద్ధుని జీవితంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా చెప్పబడింది. దీన్నే తిరస్కరించిన బహుమతి అంటారు. తిరస్కరించిన బహుమతి. అవును. ఒకసారి ఒక వ్యక్తి బుద్ధుడి దగ్గరికి వచ్చి ఎలాంటి కారణం లేకుండా ఆయన్ని చాలా దారుణంగా తిట్టడం మొదలుపెట్టాడు. ఆ బుద్ధుడు మాత్రం చాలా ప్రశాంతంగా, మౌనంగా అతను చెప్పేదంతా విన్నారు. ఆ వ్యక్తి కాస్త చిరాకుగా, అదేముంది, వాళ్ళు తీసుకోపోతే అది నా దగ్గరే ఉంటుంది కదా అన్నాడు. సహజమే. అప్పుడు బుద్ధుడు చిరునవ్వుతో, సరిగ్గా అలాగే, నువ్విప్పుడు నాకిచ్చిన ఈ తిట్లను, ఈ కోపాన్ని నేను స్వీకరించడం లేదు. కాబట్టి అవన్నీ నీ దగ్గరే ఉండిపోయాయి అన్నారు. ఇది అద్భుతంగా ఉంది. కానీ ఇక్కడ నాకో ప్రశ్న. ఇది బయటివాళ్ల విషయంలో, మనని తిట్టే అపరిచితుల విషయంలో పనిచేయొచ్చు. కాని మనకు చాలా దగ్గరివాళ్లు, మన భాగస్వామి, మన పిల్లలు, తల్లిదండ్రులు, వాళ్ళేదైనా బాధలో లేదా కోపంలో అన్నప్పుడు ఇంత తేలిగ్గా బహుమతిని తిరస్కరించగలమా? అక్కడ ప్రేమ, బాధ్యత అడ్డునావా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇక్కడ బహుమతిని తిరస్కరించడం అంటే ఆ వ్యక్తిని తిరస్కరించడం కాదు. ఆ వ్యక్తిని కాదు. ఆ క్షణంలో వాళ్ళు ఇస్తున్న నెగటివ్ ఎనర్జీని లేదా కోపాన్ని తిరస్కరించడం. మనం మన వాళ్ళని ప్రేమిస్తాం, కాని వాళ్ల కోపాన్ని కూడా ప్రేమించాల్సిన అవసరం లేదు. ఓకే. వాళ్ల బాధను అర్థం చేసుకోవచ్చు, కాని ఆ బాధను మనం కూడా మన నెత్తిమీద వేసుకోవాల్సిన పనిలేదు. వాళ్లు ప్రశాంతపడ్డాక సమస్య గురించి మాట్లాడొచ్చు. ఆ క్షణంలో ఆ నెగటివ్ గిఫ్ట్ తీసుకోకపోవడం వల్ల మనం వాళ్లకి తర్వాత సహాయం చేయగలిగే మంచి మానసిక స్థితిలో ఉంటాం. అంటే వ్యక్తిని, వారి ప్రవర్తనను వేరుచేసి చూడాలన్నమాట. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ పురాతన బౌద్ధ సూత్రానికి, ఆధునిక సైకాలజీకి చాలా దగ్గరి సంబంధం ఉన్నట్టు అనిపిస్తోంది. ఖచ్చితంగా. ఆధునిక సైకాలజీలో, ముఖ్యంగా యాక్సెప్టెన్స్ అండ్ కమిట్మెంట్ థెరపీ లేదా ఏసీటీలో దీన్నే కాగ్నిటివ్ డిఫ్యూజన్ అంటారు. కాగ్నిటివ్ డిఫ్యూషన్ అంటే మన ఆలోచనలతో మమేకం కాకుండా వాటిని కేవలం ఆలోచనలుగా గమనించడం. ఉదాహరణకు, నేను పనికిరాని వాడిని అనే ఆలోచన వచ్చినప్పుడు, అలా కాకుండా నాకు నేను పనికిరాని వాడిని అనే ఆలోచన వచ్చింది అని గమనించడం. ఈ చిన్న మార్పు ఆ ఆలోచనకు మనపై ఉన్న పవర్ను తగ్గిస్తుంది. ఈ పురాతన బౌద్ధ సూత్రం వేల ఏళ్ల క్రితమే ఈ మానసిక స్వేచ్ఛకు దారిచూపింది. అద్భుతం. సరే, ఇక సంబంధాలలో సమస్యలకు అసలు మూల కారణం దగ్గరికొద్దాం. మన సోర్సుల్లో చెప్పిన మూడవ పద్ధతి అంచనాలను వదిలేయడం. ఇది చాలా కీలకం. నా భర్త నన్ను అర్థం చేసుకోవాలి, నా పిల్లలు నా మాట వినాలి వంటి అంచనాల వల్లే చాలా గొడవలు మొదలవుతాయి. అవును. ఈ అంచనాలను మనం మనలో భాగంగా భావిస్తాం.
అవి నెరవేరనప్పుడు మనం తీవ్రంగా నిరాశ చెందుతాం, అవతలి వారి మీద కోపం పెంచుకుంటాం. ఇక్కడ నా తుమాక పనిచేస్తుందా? అవును, ఇక్కడే నాతుమాకా సూత్రం మళ్లీ మనకు దారి చూపిస్తుంది. ఎలాగైతే ఆలోచనలు మనవి కావో, అలాగే మనం పెట్టుకున్న ఈ కఠినమైన అంచనాలు కూడా అడవిలోని ఎండు ఆకులలాంటివే. అవి కూడా మనవి కావా? అవి కూడా మనవి కావు. అవి మనం సృష్టించుకున్న మానసిక నిర్మాణాలు మాత్రమే. ఒక్క నిమిషం. నా భర్త నన్ను అర్థం చేసుకోవాలి అనే నా కోరిక కూడా నాది కాదా? ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. ఇక్కడొక చిన్న తేడా ఉంది. అర్థం చేసుకోవాలని కోరుకోవడం సహజం. కాని ఖచ్చితంగా అర్థం చేసుకుని తీరాలి అని ఒక డిమాండ్గా, ఒక గట్టి అంచనాగా మార్చుకున్నప్పుడే సమస్య వస్తుంది. కోరిక వేరు, డిమాండ్ వేరు. కరెక్ట్. ఆ అంచనా అనే పట్టును వదిలేసినప్పుడు మనం వారిని ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించగలుగుతాం. అప్పుడు మన సంతోషం వారి ప్రవర్తన మీద ఆధారపడి ఉండదు. ఇది సంబంధాలలో విపరీతమైన స్వేచ్ఛనిస్తుంది. ఇదంతా వినడానికి చాలా బాగుంది, సిద్ధాంతపరంగా అద్భుతంగా ఉంది. కాని ఆచరణలో కోపం నరనరాలో ప్రవహిస్తున్నప్పుడు, గొడవ జరుగుతున్నప్పుడు ఆగు, గుర్తించు, ఇది నాది కాదు అని మనసుకు చెప్పుకోవడం సాధ్యమేనా? దీనికి ఏదైనా ప్రాక్టికల్ ఫ్రేమ్వర్క్ ఉందా? ఖచ్చితంగా ఉంది. అందుకే మన సోర్సులో పాజ్ అండ్ లేబుల్ అనే ఒక సింపుల్ టెక్నిక్ ఇచ్చారు. పాజ్ అండ్ లేబుల్, ఆగి గుర్తించడం. అంతే. ఇందులో 3 దశలుంటాయి. గొడవ మొదలవగానే లేదా తీవ్రం కాబోతున్నప్పుడు దీన్ని ప్రయత్నించాలి. ఓకే, మొదటి దశ. మొదటిది పాజ్, అంటే ఆగండి. అవతలి వ్యక్తి అరవగానే లేదా కోపంగా మాట్లాడగానే మనం ఆటోపైలట్ మోడ్లో వెంటనే స్పందించేస్తాం. అలా కాకుండా ఒక్క క్షణం, కేవలం ఒక్క క్షణం. అవును, కేవలం ఒక్క క్షణం ఆగాలి. శ్వాస మీద దృష్టి పెట్టాలి. ఆ ఒక్క క్షణం మన ఆటోమేటిక్ రియాక్షన్ను బ్రేక్ చేస్తుంది. రైట్. రెండవది లేబుల్, గుర్తించడం. ఆ ఆగిన క్షణంలో మనసులోనే ఇలా అనుకోవాలి, ఓకే, ఇది కోపం, ఇది వారి కోపం, ఇది నాది కాదు, ఇది జేతవనంలోని ఎండుపుల్లల లాంటిది. ఇలా దానికొక లేబుల్ వేయడం వల్ల మనం ఆ భావోద్వేగం నుండి కొంచెం దూరం జరగగలుగుతాం. దానిలో కొట్టుకోపోకుండా దాన్ని ఒక బయటి వస్తువులా గమనించగలుగుతాం. నేను దీన్ని ప్రయత్నిస్తే నా మనసులో వేసే లేబుల్ బహుశా ఇది వారి కోపం నాది కాదు అని కాకుండా ఈ మనిషికి అసలు బుద్ధే లేదు అని ఉంటుందేమో. ఆ మొదటి సహజ స్పందనను దాటడం ఎలా? అది చాలా సహజం. మొదట్లో అలాగే ఉంటుంది. పాయింట్ పర్ఫెక్ట్గా లేబుల్ చేయడం కాదు, ఆ రియాక్షన్కి రెస్పాన్స్కి మధ్య ఒక చిన్న గ్యాప్ సృష్టించడమే ముఖ్యం. ఆ గ్యాప్ మొదటి ఆలోచనను కూడా గమనించి, ఓకే, నాకు ఈ మనిషికి బుద్ధి లేదు అనే ఆలోచన వచ్చింది, ఇది కూడా నాది కాదు అని అనుకోవచ్చు. ప్రాక్టీస్ మీద ఆ గ్యాప్ పెరుగుతుంది. ఓకే. ఇక మూడవది రెస్పాండ్, స్పందించండి. ఇప్పుడు మనం కోపంతో, ఆవేశంతో కాకుండా ప్రశాంతంగా, స్పృహతో స్పందించగలుగుతాం. బహుశా అవసరం మేరకు మాత్రమే మాట్లాడతాం, లేదా కొన్నిసార్లు మౌనంగా ఉండటమే మంచిదని గ్రహిస్తాం. ఇది రియాక్షన్ కాదు, ఆలోచించి ఇచ్చే సమాధానం. ఎగ్జాక్ట్లీ. ఈ టెక్నిక్ చాలా ప్రాక్టికల్గా ఉంది. దీనివల్ల మనం పరిస్థితికి బానిసలం కాకుండా పరిస్థితిని నియంత్రించే స్థితిలో ఉంటాం. మన ఎమోషనల్ రిమోట్ కంట్రోల్ మన చేతిలోనే ఉంటుందన్నమాట. ఖచ్చితంగా. కాబట్టి ఈరోజు మన చర్చను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే, జేతవనంలోని ఎండు పుల్లల కథతో మొదలుపెట్టి, మన ఆలోచనలు, భావోద్వేగాలు కూడా మనకు అంటవని, అవి మనవి కావు అని తెలుసుకున్నాం. అవును. ఈ నా తుమ్హాక సూత్రాన్ని ఉపయోగించి అవతలివారి కోపం అనే నిప్పు కణికను స్వీకరించకపోవడం, గొడవ అనే బహుమతిని తిరస్కరించడం, మరియు మన అంచనాలను వదిలేయడం ద్వారా సంబంధాలను ఎలా మెరుగుపరుచుకోవచ్చో చూశాం. వీటన్నింటికీ పాజ్ అండ్ లేబుల్ అనే ఒక ప్రాక్టికల్ టెక్నిక్ను కూడా తెలుసుకున్నాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన చివరి ముఖ్యమైన విషయం ఒకటుంది. ఇది భావోద్వేగాలను అణచివేయడం కాదు. ఇది సప్రెషన్ కాదు. కోపాన్ని, బాధను రాకుండా ఆపడం కాదు. వాటితో మనకున్న సంబంధాన్ని మార్చుకోవడం. మనం ఒక విశాలమైన ఆకాశంలా ఉంటే, ఈ ఆలోచనలు, కోపాలు, బాధలు కేవలం వచ్చిపోయే మేఘాల్లాంటివిని గ్రహించడం. ఆ మేఘాలు వస్తాయి, పోతాయి. అంతే. కాని ఆకాశాన్ని ఏమీ చేయలేవు, దాని స్వభావాన్ని మార్చలేవు. ఈ అవగాహన మనకు మన జీవితం మీద ఒక కొత్త కంట్రోల్ను, నిజమైన స్వేచ్ఛను ఇస్తుంది. మన బాధాకరమైన ఆలోచనలు, మన కోపతాపాలు, మన శారీరక నొప్పులు ఇవేవీ మనవి కాకపోతే, ఇవన్నీ వచ్చిపోయే మేఘాలైతే, మరి ఆ మేఘాలను గమనిస్తున్న అసలైన మనం ఎవరు?
ఆ ఆకాశంలాంటి ఆ నేను అసలు స్వరూపమేమిటి? దీని గురించి ఆలోచించండి.